క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలను మీ అందరికీ టీవీ ద్వారా ఈ సందేశం వింటున్నటువంటి దిద్దుబాటే సిద్ధపాటు అనే ఆలోచన సభలో చేరిన మన అన్నదమ్ములందరికీ ప్రభు పేరట దైవ దీవెనలు సమాధానం కలుగునుగాక. ప్రతి సందేశంలో ఏదో ఒక ఉన్నతమైన విద్యను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని జ్ఞానము నానా విధములుగా ఉన్నది, ఒకే విధముగా లేదు. దేవుడు తన జ్ఞానాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాత్రమే పెట్టలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పెట్టిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సపోర్టివ్గా ఇంకొంత జ్ఞానాన్ని ప్రకృతిలో కూడా పెట్టాడు, ఇతర గ్రంథాల్లో పెట్టాడు. అంత మాత్రమే కాకుండా లోక విద్యలో కూడా పెట్టాడు. వాటన్నిటి ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకునే అవకాశం కూడా ఉంది కదా. ఆకాశములో ఆయన మహిమను బైబిల్లో మనం చూడలేనివి కొన్ని బైబిల్లో ఉన్న వచనాల ద్వారా ప్రకృతిలో చూడవచ్చు, ప్రకృతి ద్వారా మరలా బైబిల్ని సందర్శించవచ్చు. అలాగూ దేవుడు తన జ్ఞానాన్ని నానా విధాలుగా, దేవుని జ్ఞానంలో రాజనీతి ఉంది, దైవిక జ్ఞానం ఉంది, విశ్వమర్మం ఉంది, వ్యక్తిగత నిర్మాణం ఉంది. ఇవన్నీ జ్ఞానమే. మనం ఇప్పుడు ఏ పని చేస్తున్నా దాని వెనకాల ఖచ్చితంగా ఒక జ్ఞానం, ఒక సూత్రం ఉంది. అందుచేత దేవుని నానావిధ జ్ఞానము మరుగై ఉంది దేవదూతలకు అర్థం కాక. మనం బైబిల్ చదువుతాం చాలామంది, కానీ మనకు తెలియదు ఏ వచనం ఏ ఉద్దేశంతో దేవుడు రాశాడో యాజ్ ఇట్ ఈజ్గా. ఎప్పుడైతే ఆ ఉద్దేశం మనకు తెలుస్తుందో ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ ఉద్దేశం తెలిసే వరకు జ్ఞానం కలిగినట్లు కాదు. అలాగే ఈనాడు అనేక రకరకాల డినామినేషన్లు, రకరకాల విభిన్నమైన బోధలు కూడా తామేం బోధిస్తున్నారో అదే రైట్ అనేది వారి స్థిర నిశ్చిత అభిప్రాయం. దాంట్లో వారికి ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడైతే వారి అభిప్రాయం సరికాదని తెలుస్తుందో అప్పుడు వాళ్ళు దాన్ని మార్చుకున్నారనుకోండి, అసలు అభిప్రాయంలోని జ్ఞానం వారికి కలుగుతుంది. నేను ఎప్పుడు సందేశం చేసినా సరే నేనేంటో అని నిరూపించడానికి చేయలేదు. రెండవది, నేను చెప్పే సందేశం సత్యమే చూడండి అని నిరూపించడానికి మాత్రమే చేయలేదు. నేను ఏ సందేశం చేసినా దీని ద్వారా మీకు ఒక ఆలోచన విధానం, ఒక ఐడియాలజీ రావాలి, మీ ఆలోచన పెరగాలి, మీకు ప్రత్యక్షత నుండి ప్రత్యక్షత కలగాలి. అదే టైంలో ఇది సత్యమని మీరు గుర్తెరిగినప్పుడు తెలియని వారికి ఇదే విధంగా మీరు సత్యం చెబుతారు. ఇలా నిరూపించాలి అంటూ చెప్పానే కానీ నేనే సత్యమని నిరూపించడానికి నా ప్రయత్నం కాదు. వాక్యంలో ఉన్న దేవుని ఉద్దేశం చెప్పడమే నా ప్రయత్నం. అది ఎలాగో సత్యమే కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు అంశం ఏమిటంటే స్వపక్షమందున్న ప్రతిపక్షం. నేపథ్యం ఏమిటి అంటే మన పక్షం మనమే ఉంటాం చాలాసార్లు, కానీ మనకు తెలియకుండా మన పక్షంలోనే మన ప్రతిపక్షం కూడా మనలోనే ఉంటుంది. మన మనసే మనకు ప్రతిపక్షం అవుతుంది. ఎలా అవుతుంది? చాలా సింపుల్. దేవుడు ఒక సత్యాన్ని ఒక వచనంలో ప్రతిపాదించినప్పుడు అది కాదు అని రాంగ్ డైరెక్షన్లోనికి మనల్ని తీసుకొని వెళ్ళేది మన మనస్సే. అఫ్కోర్స్ ఆ ఆలోచన సాతాను జరిపొచ్చు, కొన్నిసార్లు మన స్వబుద్ధి కూడా ఆధారమై ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే మన మనస్సు వాక్యానికి విరుద్ధమైన దాన్ని నమ్ముతుందో అప్పుడు ప్రతిపక్షమే కదా. మనల్ని మనం సపోర్ట్ చేసుకునే మనసు ఒకటి ఉంటుంది, మనల్ని నిందించే మనసు కూడా ఒకటి ఉంటుంది, నిందారోపణ చేస్తుంది మనల్ని. బైబిల్ ఏం చెప్తుందంటే యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. దేవుని గుడాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుని గుడాంశములను నీవు తెలుసుకొనగలవా? నీ వల్ల అవుతుందా ఓ మనుషుడా? ఇంకొక మాట అంటాడు, సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అంట. మనం ఎత్తబడేంత వరకు కూడా దేవునిని గూర్చి పరిపూర్ణ జ్ఞానం మనకు రాదు. ఎందుకంటే ఎత్తబడిన తర్వాత కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉండవలసి ఉన్నది కాబట్టి. ఎత్తబడ్డానికి ఎంత పరిపూర్ణత కావాలో అంత పరిపూర్ణత వస్తుంది, కానీ దేవునిని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం అప్పుడే రాదు. కానీ ఒకటి చెప్పాలంటే ఎత్తబడే సమయానికి రావాల్సిన పరిపూర్ణ జ్ఞానమైనా రావాలి. ఇప్పుడు ఈ పరిపూర్ణ జ్ఞానం దేనికి సంబంధించింది?
కాల పరిధికి. ఆ ఎత్తబడే సమయానికి ఎంత పరిపూర్ణ జ్ఞానం రావాలని దేవుడు అనుకున్నాడో అంత పరిపూర్ణ జ్ఞానం. కానీ దేవుణ్ణి కూర్చున్న పరిపూర్ణ జ్ఞానం అనేది అప్పటికే రాదు. నిత్యత్వం అంతా ఇంకా రావాలి, మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆయన గూఢాంశములను మనం తెలుసుకోవడమే కష్టం అంట. మీకు మరలా చెప్తున్నాను, మనుషుడు తన స్వశక్తితో, తన సొంత జ్ఞానముతో, తన సొంత పరిశోధనతో, రీసెర్చ్తో ఎప్పటికీ సత్యమును జ్ఞానమును తెలుసుకోనలేడు. దేవుని సత్యమును, దేవుని మర్మమును, జ్ఞానమును ఎప్పటికీ తెలుసుకోలేడు. రీసెర్చ్ చేయడం ద్వారా ఈ లోక సంబంధమైన వాటిలో ఉన్నటువంటి అవకతవకలు, మెలకువలు తెలుస్తాయే కానీ దేవుని హృదయ రహస్యాలు తెలిసే అవకాశం అయితే లేదు. మనకు కావలసింది రీసెర్చ్ కాదు, రెవల్యూషన్ కావాలి. అంటే ఏమిటి? మనకు పరిశోధన కాదు అతి ప్రాముఖ్యం, ప్రత్యక్షతే అతి ప్రాముఖ్యం. ప్రత్యక్షత మీదే దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది తెలియక మాట్లాడేస్తూ ఉంటారు, పేతురు అనే బండ మీద సంఘాన్ని కడుతున్నాడు దేవుడు అనేది. పొరపాటు, బైబిల్లో లేదు అసలు ఆ మాట. పేతురు, పరలోకమందున్న తండ్రియే నీకిది బయలుపరిచాను, ఏ నరుడు నీకు ఇది బయలుపరచలేదు. ఈ బండ మీద నేను సంఘమును అన్నాడు కానీ నీ బండ మీద అని అన్నాడా? మరియు నీవు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. పేతురువు అని చెప్పి ఈ బండ అన్నాడంటే పేతురు అనే మాటకు అర్థం ఏమిటి? రాయి. కాబట్టి పేతురు అనే రాయి మీద కట్టాడు అనుకున్నారు. కానీ దేవుడు రాయి మీద కడతానన్న బండ అన్నాడు. ఆల్రెడీ దీని గురించి ప్రత్యేకమైన సందేశమే చేశాం. పేతురు అనే రాయి మీద కాదు సంఘం కట్టబడింది, క్రీస్తు అనే బండ మీద అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడింది సంఘం. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది. మరియు నీవు పేతురు అనే మాట దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయారు. పేతురు అన్నాడు, మరలా కింద వెంటనే ఈ బండ అన్నాడు. ఏ బండ అంటే ప్రత్యక్షత అనే బండ మీద కడుతున్నాడు. లేఖనము ప్రత్యక్షత వలనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చాలా ఉన్నతమైన విషయం చెప్తాను. అంతకంటే ముందు ఒకసారి ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. మన స్వప్రయత్నాలలో దేవుని ఉద్దేశాలు బయటపడవు. దేవుడే కల్పించుకొని ఆయన ప్రమేయముతో మనకు ప్రత్యక్షత ఇస్తే తప్ప మనకు ఆ సంగతి అర్థం కాదు కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఎవరి వల్ల అవుతుంది? అందుకు క్రీస్తు వచ్చాడు. ఆయన మధ్యలో నిలబడి మనకు తండ్రి అయిన దేవుని అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. లేఖన క్రీస్తు, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. వీళ్ళిద్దరు అర్థమైన తర్వాత మనం ఆయన భార్య అయిపోతాం కాబట్టి ఆయన కూడా అర్థమైపోతాడు మనకి. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అన్నప్పుడు తండ్రిని, పరిశుద్ధాత్ముని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మన కుమారుడు అర్థమవుతాడు మెల్లిగా. కుమారుడు అనే సబ్జెక్ట్ ప్రచండం అది. ఎందుకంటే ఈ విశ్వములో తండ్రి సమీపించడానికి తేజస్సులోనే ఉన్నాడు, కానీ సమస్త జగత్తును చేసింది కుమారుడు. వాక్యం వలన సమస్త ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మర్మం ఎవరిలో ఉన్నట్టు మరి? ఎందుకంటే తండ్రిలోని మర్మమే కుమారుడు. క్రీస్తు దేవుని మర్మమై, ఇప్పుడు ముందు తండ్రి అర్థం కావాలి, తర్వాత పరిశుద్ధాత్ముడు అర్థం కావాలి, ఆ తర్వాత కుమారుడు అర్థం అవుతాడు. అందుకే బాప్తిస్మానికి ముందు పౌలు గారు ఏమన్నారు? పరిశుద్ధాత్మను మీరు పొందితిరా. పరిశుద్ధాత్ముడు అనే సంగతి తెలియకుండా బాప్తిసం తీసుకున్నారా మీరు? ఏసే నా దేవుడని ఒప్పుకున్నావు, బాగుంది. పరిశుద్ధాత్మను కూర్చున్న ఆలోచన, జ్ఞానం లేదా నీకు? జీవితకాలం క్రీస్తుని నేర్చుకోవచ్చు, ముందు తెలుసుకోవాల్సింది తెలుసుకోలేదని అన్నాడు. కాబట్టి ముందు తండ్రి, తర్వాత పరిశుద్ధాత్ముడు స్పష్టంగా అర్థమయ్యేటట్లు కుమారుడు చేస్తాడు. వీరిరువురు సరిగ్గా అర్థమైనప్పటి నుంచి కుమారుడు అర్థమవుతాడు. ఏంటి ఇలాంటి లింక్ ఏమిటి? పరిశుద్ధాత్మని మొదట అర్థం చేసుకుందాం, కుమారుని తర్వాత అర్థం చేసుకుందాం, మరి తండ్రి కదా నిత్యత్వంలో అర్థం చేసుకుందాంలే అనుకోవచ్చు కదా. ఇది మన మైండ్. కానీ దేవుడు అలా ఒప్పుకోవట్లే. ఆయన సీక్వెన్సే వేరు. కుమారుడు ఎవరిని పరిచయం చేయడానికి వచ్చాడు భూమి మీదకి? మరే నా గురించి నేను చెప్పడానికి రాలేదు, తండ్రిని గురించే చెప్పడానికి వచ్చాను, రాజ్యం గురించే చెప్పడానికి వచ్చాను అన్నాడు. తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారము అన్నాడు. కుమారుడు తండ్రిని పరిచయం చేస్తాడు, పరిశుద్ధాత్ముని పరిచయం చేస్తాడు. అయితే తండ్రి మాత్రం కుమారుని పరిచయం చేస్తాడు. ఆల్రెడీ దీని గురించి సందేశం చేశాను. కాబట్టి మన సొంత ప్రయత్నంతో మనం ఎప్పుడు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యం. అసాధ్యమని అంటున్నాను, కష్టం అని కూడా అన్నట్లు అసాధ్యం. దేవుడు దాన్ని ఎవరికి బయలుపరచని ఉద్దేశించిన వానికే అది కలుగును. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనను గూర్చిన గూఢాంశములే తెలుసుకోవడం కుదరదు, ఆయనను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం మనకు తెలియదు. మన సొంత ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విఫలం చేస్తాడంట ఆ ప్రయత్నాలని. అది కూడా ఇక్కడే ఉంటుంది చూడండి, 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును, పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. ఏం చేస్తాడంట అండి?
వాక్చాతుర్యం గల వారి పలుకులను నిరర్థకము చేయును. తర్వాత పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. పెద్దలను బుద్ధి లేని వారికి ఎందుకు చేస్తాడు చెప్పనా? ఎక్స్ట్రా తెలివి వాడి వీళ్ళు కొంచెం ఉన్న బుద్ధిని పాడు చేస్తారు. పెద్దలు ఏం చేస్తారంటే చాలాసార్లు త్యాగస్థం అంటారు కదా, అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ కాలములోనే ఉన్న దాంట్లో కొంత సత్యం ఉంటుంది కదా. పెద్దల మాట సద్దెన్నం మూట అన్నారు. సద్దెన్నం మూట ఎందుకు అన్నారంటే రాత్రివేళ అన్నమును గంజిలో నానబెట్టుకోనో నీళ్ళలో నానబెట్టుకోనో దాంట్లో ఉల్లిపాయ వేసుకొని అట్లా చేసుకొని రాత్రి నానబెట్టుకొని ప్రొద్దుతుంది తింటే విపరీతమైన బలం అంట. కాబట్టి పెద్దలు చెప్పేది చాలా వరకు మంచిది. జలుబు వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకొని ఇంజెక్షన్ తీసుకుంటే మనకు అలవాటు అయింది. కానీ మిరియాల చారు పెడితే జలుబు పోయిద్దంట. మిరియాల చారు వల్ల జలుబు పోయిద్దంట, ఇన్ఫెక్షన్ పోతుందంట దాని ద్వారా, మిరియాల వల్ల. తెలుసా మీకు? పెద్దలు తమ కాలములలో చేసిన చాలా మంచి పనులు ఇప్పటికీ మనకు ఉపయోగపడుతున్నాయి కదా. సో ఇప్పుడు వాళ్ళు అందులో స్టిక్ ఆన్ అయిపోతారు. ఊరుగా మీకేం తెలియదు, ఇది చేయండి అంటారు. బాడీలో బాగా వేడవగానే వాళ్ళు ఏమంటారు? సగ్గుబియ్యం తాగు. మనమేమంటాం? డాక్టర్ని పిలిపించుకొని 2 ఇంజక్షన్లు ఇచ్చుకుందాం ముందు. కానీ వాళ్ళకు తెలుసు సగ్గుబియ్యం తాగినా, మజ్జిగ తాగినా, తర్వాత ఏమిటది కొబ్బరి నీళ్ళు తాగినా, సబ్జాలు తాగినా, ఇవి తాగితే ఎనర్జీ వస్తుంది, వేడి తగ్గిపోతుందని వాళ్ళకి తెలుసు. మనం చెప్పేది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాంటి కరెక్ట్లన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఇక వీళ్ళందరూ తప్పుగానే ఆలోచిస్తారనే ఆలోచనతో కొన్నిసార్లు మనం రైట్ ఆలోచించిన ఎవరికో ఇది అంటారు. అట్లా దేవుడు మనకు నేర్పించే కొత్త ప్రత్యక్షత కూడా వీళ్ళకు అసలు పొందనవ్వదు. కాలం డిఫరెన్స్, వయసు డిఫరెన్స్ అంటారు, ఇదే తేడా ఇలా వస్తుంటుంది. కానీ కొందరు పెద్దలు పాతకాలం వారైనా సరే కొత్త కాలంలో కొత్తగా బతుకుతుంటారు. వాళ్ళు దావీదులాగా. దావీదు ఆ కాలంలో బతికిన కొత్త నిబంధన భక్తుడు, చాలా బ్రాడ్ మైండ్ సెట్. కాబట్టి ఈ మాట అందుకే పెద్దలను బుద్ధి లేని వారిగా చేయును అని ఎందుకన్నానంటే వాళ్ళు కొంచెం ఏం చేస్తారంటే వచ్చినది పరిశీలించడానికి బదులుగా వారు ఆల్రెడీ ఫాలో అయిన దాన్నే బాగా వెళ్తారు. ఇక ఇదేమైందంటే సత్యాన్ని కూడా అసత్యంగా మార్చేటట్లుగా మారే ప్రమాదం కూడా ఉంది. అందుకే కదా ఎందరో పెద్దలు మనం చెప్పేదాన్ని వెంటనే అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు కాబట్టి. ఎన్నో డినామినేషన్లు అలా కంటిన్యూ అవుతున్నాయి. ఇంత త్యాగస్థం ఏమిటండి, పరిశీలించి ఆలోచించవచ్చు కదా, కొంచెం వెనక ముందు చూడండి. లేదు మా తాతలు చెప్పిన అదే కరెక్ట్, మేము అదే ఫాలో అవుతాం అంటారు. సో ఈ లక్షణం ఇలా కూడా పాడు చేస్తారని చెప్పి దేవుడు ఏమన్నాడంటే వాళ్ళకు కూడా బుద్ధి లేకుండా చేస్తాను అన్నాడు. అంటే అనుభవ జ్ఞానము కూడా దేవుని తెలుసుకోవడానికి పనికిరాదు అని చెప్తున్నాడు. వ్యక్తిగత అనుభవ జ్ఞానం దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పెద్దలకు బుద్ధి లేకుండా చేస్తానన్న మాటకు ఆలోచన ఏమిటంటే వారి అనుభవ జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని చెరిపేస్తారు. కాబట్టి వారి జ్ఞానం కూడా అనుభవ జ్ఞానం చేత దేవుని వాక్యాన్ని వివేచించుట సాధ్యపడదు అని చెప్పే ప్రయత్నం. ఇందులో మాట అన్నాడు ఏమిటంటే వాక్చాతుర్యం గల వారి పలుకులను ఆయన నిరర్థకము చేస్తాడు. కాబట్టి సొంతగా మనం ఆలోచించి ఎంత పరిశోధించినా వ్యర్థమే. దేవుడు పంపించే సందేశం మీదే ఆధారపడి మన జీవనాన్ని కొనసాగించుకోవాలి. రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. తెలియసఖ్యమైనవి అనే పదం వాడాడంటే తెలియసఖ్యము కాని సంగతులు కూడా దేవుని గూర్చి అవి మనకి ఈ భూమి మీద తెలియపరచబడకపోవచ్చును. నిత్యత్వంలో మాత్రం అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు తెలియని దానికోసం ఆరాటపడడం భక్తిని పాడు చేసుకోవడమే. నీకు ఒక విషయం అర్థం కాలేదు, తెలియలేదు, దానికోసం టైం వేస్ట్ చేయకు. దేవుడు నీకు ఆల్రెడీ నేర్పించాలని కొన్ని ముందు పెట్టాడు కదా, వాటిని అర్థం చేసుకుంటూ వెళ్ళు. ఈ పరంపరలో ఒకవేళ దీన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడేమో, ఏమండి, బ్రతుకుండగానే ఇది అర్థమైద్దేమో. కానీ దీన్నే పట్టుకుంటే ఏది అర్థమైతే నీకు ప్రయోజనం అది అర్థం కాకుండా పోతుంది. గుర్తుంచుకోండి, మనం ఒక చోట ఆగిపోకూడదు. భక్తిలో తెలియ సఖ్యము కానీ కొన్ని సంగతులు ఉన్నప్పుడు అవి ఇంకా ఎవరు చెప్పాలనుకున్నా చెప్పలేరు. భూమి మీద ప్రవక్త కూడా చెప్పలేడు, దేవుడు చెప్పలేకపోతే. ప్రవక్త కూడా దేవుడు బూరే కదా, దేవుడు ఊపితే తప్ప ఇక్కడ సౌండ్ రాదు. ప్రవక్తలో ఏముంది గొప్పతనం? దేవుని వాక్కులోనే అంత గొప్పతనం ఉంది. ఈ బూరకి ఇంత విలువ వచ్చేది కూడా ఆ బూరలోంచి వచ్చే శబ్దాన్ని బట్టి మాత్రమే. ఆమేన్. శబ్దమే సామర్థ్యత కలిగింది. శబ్దాన్ని కలిగిస్తున్నటువంటి ఆ సాధనమనే కాదు. అఫ్కోర్స్ సాధనం లేకపోతే శబ్దం ఎలా వస్తుంది? రెండిటికి అవినాభావ సంబంధం ఉండొచ్చు, కానీ శబ్దం లేనప్పుడు అసలు సాధనమే చేసుకోం కదా.
శబ్దం ఉంది కాబట్టే సాధనం తయారైంది, కానీ సాధనం ఉన్నందుకే శబ్దం రావట్లా. ఈ సూత్రం ప్రకారం శబ్దానికే ప్రాధాన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఇప్పుడు తెలియసఖ్యమైన సంగతులు ఉన్నాయి, తెలియసఖ్యం కాని సంగతులు. అయితే దేవుని సంగతులు అదృశ్యమైనవి కదా. దేవుని వ్యక్తిత్వం కూడా అదృశ్యమే, దేవుని లక్షణాలు కూడా అదృశ్యమే. లక్షణాలు ఏమైనా బయటికి కనబడతాయా కదా? ప్రేమ బయటికి కనబడిద్దా? కోపం బయటికి కనబడిద్దా? ఎప్పుడైతే మనం దాన్ని ప్రదర్శిస్తామో మన క్రియల్లో అది కనబడిద్దే, కానీ వాస్తవానికి దాని ప్రతిరూపం ఎలా ఉంటుందో, ప్రేమ, కోపము, మంచితనం యొక్క ప్రతిరూపాన్ని మనం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత సింహాసనం మీద చూస్తాం. ఆయనే దేవుడై ఉంటాడు, ఆయనే ప్రేమ, ఆయనే కోపం, ఆయనే వాత్సల్యత, ఆయనే సమస్త మంచితనం కదా, ఆయనే సమస్త సౌజన్యం. ఆయనలో ఉన్న ఆ అదృశ్య లక్షణాలు మనలో పెట్టాడు. మనలో డైరెక్ట్గా ప్రేమ ఎక్కడిది? ఆయన నుండే మనకు ప్రేమ వచ్చింది. మనలో భావోద్రేకాలు ఎక్కడివి? ఆయన సృష్టించుకున్నప్పుడు అవి మనలో పెట్టాడు, ఆత్మలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణాలను గూర్చి కూడా రాయబడి ఉంటుంది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇప్పుడు దేవుని జ్ఞానం తెలియాలంటే ఆయనని మనం ఎక్కడ కూడా వెతుక్కోవాలి? సృష్టింపబడిన వాటిలో కూడా, మన బంధాలలో, మన ప్రేమలలో, మన ఆప్యాయతల్లో కూడా వెతుక్కోవాలి. తెలుసా మీకు? కానీ యెషయా గ్రంథంలో మాట అనేసాడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ మాట చూడండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అంటే ఆయనతో పోల్చడానికి భూమి మీద కానీ విశ్వంలో కానీ ఇంకెవరు లేరు అన్నాడు కదా ఈ మాట. అదే అధ్యాయంలో 11వ వచనంలో మాట అన్నాడు చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అదేంటి? దేనితో పోల్చడానికి లేదు, ఎవరితో పోల్చడానికి లేదని చెప్పి గొర్రెల కాపరిలాగా పోల్చుకున్నాడేంటి మరి? ఏంటంటే ఈ వచనంలో ఉన్నటువంటి ఆంతర్యం, దేవునిలోని సర్వసంపూర్ణతను ఒకచోట మూటగట్టి ఎవరితో పోల్చలేము, కానీ దేవునిలోని ఒక్కొక్క తత్వాన్ని, ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని విడదీస్తే మాత్రం దేంతో ఒక దాంతో పోల్చుకోవచ్చు. ఆయన సర్వశక్తిమత్వాన్ని దేంతో పోల్చలేము, ఎవరితో పోల్చలేము, అసాధ్యం. ఆయనలోని కోటాను కోట్ల ఔన్నత్యమైన తత్వాలను విడదీయగలిగితే చిన్న చిన్నగా, అప్పుడు ఒక దాంతో పోల్చుకోవచ్చు. అది కూడా పూర్తిగా కాదు, కొన్ని లక్షణాలతోనే పోల్చుకోవచ్చు. నిజం ఇది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు ఎవరెవరికి పోలికగా ఉన్నారు బైబిల్ ప్రకారంగా? సాలొమోన్, దావీదు, యోబు, మోషే, యెహోషువ, ఇస్సాకు, ఆదాము, ఇంకెవరున్నారు? యోసేపు. ఇలా కొందరు భక్తులు ఉన్నారు కదా. యోనా కూడా కదా, యోనా కూడా క్రీస్తుకు పోలికగా పోల్చారు. ఒకసారి రివర్స్లో వద్దాం. యోనా మొత్తం పోలికలన్నీ క్రీస్తు పోలికలా? యోనాలో అవిధేయత ఉంది, యేసు ప్రభులో ఉందా? పోల్చలేం కదా. మరి ఎక్కడ పోలిక? 3 రాత్రింబగళ్ళ ప్రస్తావన దగ్గర మాత్రమే పోలిక. మరి యోసేపు దగ్గర ఎక్కడ పోలిక? పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండడం, చిగురించడాన్ని బట్టి, దేవునికి భయపడి దేవునికి లోబడి ఉండేదాన్ని బట్టి పోలిక. మరి ఇస్సాకు ఎట్లా పోలిక? ఇస్సాకు రిబికాల వివాహం మధ్యలో జరిగిన మొత్తం పోల్చలేము. వారి జీవితాల్లో ఏదో ఒక సంఘటన దానికి పోలికగా పెట్టాడు. సొలొమోను పోలిక ఏమిటి? ఎక్కువ మందిని చేసుకోవడం పోలికనా? కాదు, మందిర నిర్మాణకుడు కదా. దేవుడు కూడా తన సంఘ మందిర నిర్మాణకుడు. ప్రైజ్ ద లార్డ్. ఇలాగున ఆయన పోల్చుకోవడానికి కొన్ని ప్రస్తావనలు ఎత్తాడు. ఇప్పుడు సింహంతో పోల్చుకున్నాడు, పావురంతో పోల్చుకున్నాడు, అగ్నితో పోల్చుకున్నాడు, మేఘముతో. అంటే నిజంగా ఇవన్నీ మొత్తం ఆయనేనా? కానీ వాటిలో ఉన్న ఒక తత్వం మాత్రమేనా? అంతే. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను మహాదేవుడున్నై కూర్చుంటే మీరు ఇంకెవరితో నన్ను పోల్చలేరు, కానీ నాలో ఉన్న ఒక్కొక్క తత్వాన్ని నేను బయటికి తీసుకొచ్చి మీకు అర్థమయ్యేటట్టు చేసుకోవడానికి కొన్నిటితో పోల్చుకున్నాను. వీటిని మీరు చూస్తే నన్ను అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు అన్నాడు ఆయన, దేవుడని యెహోవా సూర్యుడును. అది కూడా పూర్తి నిజం కాదు, ఎందుకంటే ఆయన కోటి సూర్యుల తేజస్సు గలవాడు, ఒక సూర్యుడు కాదుగా. మరి ఒక సూర్యునితో ఎందుకు పోలుస్తున్నాడంటే సమీపించడానికి తేజస్సు అర్థం అవ్వడానికి. ఈ సూర్యుని శక్తి సమీపించడానికి తేజస్సు శక్తి ఒకటేనా? కాదు, జస్ట్ పోలిక, అంతేగాని 100% కాదు.
సో ఇప్పుడు అర్థమైందా? మనం ఆయన విషయంలో ఎవరిని పోల్చలేం, దేన్ని దేవుణ్ణి అర్థం చేసుకోవడమే కష్టం అండి. సొంత తెలివి ఎప్పుడు వాడద్దు, సొంత పరిశుద్ధి అస్సలు పనికిరాదు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా మీరు ఆలోచన ఇవ్వండి, నడిపించండి, మీరే తెలివినివ్వండి, పైనుండి జ్ఞానం ఇస్తానన్నావు కదా ఇవ్వండి. నాకు నమ్మడం ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పినందుకైనా నమ్ముతాను. అదే లోబడ్డం అంటే. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంగతులు నా ముందుకు వచ్చినప్పుడు, ప్రత్యక్షత కలిగినప్పుడు నాకు నమ్మశక్యంగా లేవు. అసలు నమ్మశక్యంగా ఉంటే అది దేవుని సంగతి ఎట్లా అవుద్ది? మనుషుల సంగతే అవుద్ది. మనుషుడు నమ్మశక్యం కాని సంగతులు చెప్పేవాడే దేవుడు. మనుషుడు ఆశ్చర్యపోయే సంగతులు చెప్పేవాడే దేవుడు. దేవుడు చెప్పిన సంగతులు కూడా విని ఓ ఇదా తెలుసులే అంటే ఇంకా అదేం దేవుని సంగతి కాదు కదా. మనుషునికి తెలియని సంగతి చెప్పేవాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కార్యములను చూస్తే నాకు భయమును వణుకునబడుతుంది అని అంటాడు హబక్కూకు ప్రవక్త కదా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. స్వపక్షంగా మనకు ఒక ఆలోచన ఉంది, కానీ దేవుడు అనుకున్న ఆలోచన మన మనసుకు రాకపోతే మన మనసే మనకు ప్రతిపక్షమై దేవుని న్యాయపీఠం ముందు సిగ్గుపడేటట్లు చేస్తుంది. అలాంటి ఒక తెలివి తక్కువ సిద్ధాంతము ప్రస్తుత ప్రపంచంలో చలామణిలో ఉన్నటువంటిది ఒకటి మీకు పరిచయం చేస్తాను, చెప్తున్నాను. ఒక రకమైన పొరపాటు సిద్ధాంతం ఉంది ఈ భూమి మీద. అది లేఖనాన్ని అక్షరార్థంగానే తీసుకుంటుంది, కానీ అక్షరం చంపును, ఆత్మ మాత్రమే. ఇప్పుడు లేఖనం ఉందనుకో, ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా, ఉంది. ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలతోనే యెహోవా సాక్షులు పుట్టారు. లేఖనాలను అక్షరార్థంగా తీసుకున్నందుకే ఎవరు పుట్టారు? అలా తీసుకున్నందుకే సెవెంత్ డే అడ్వెంటిజం పుట్టారు. అలాంటి తీసుకున్నందుకే బ్రాహ్మణిస్టులు పుట్టారు. అలా తీసుకున్నందుకే ఇప్పటికి రకరకాల సిద్ధాంతాలు. అలా అక్షరార్థంగా తీసుకున్నందుకే ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరనే బోధ పుట్టింది. అలా అక్షరార్థంగా తీసుకున్నందుకే కృపావరాలు లేవనే బోధ పుట్టింది. బ్రాడ్గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రకరకాల డినామినేషన్ల వారు రకరకాలుగా విష్ చేసుకుంటారండి. అందరూ ఒకేలాగా విష్ చేసుకోరు తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అని అన్ని డినామినేషన్లు చెప్పుకోవు కదా, అన్ని సంస్థలు చెప్పుకోవు. కొందరు ఏమంటారు? మరణాత. అప్పుడు మీరేమంటారు? లేదు వందనాలే అంటారా? మరణాత అంటే అర్థం ఏమిటి? ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆ మాట అనడం తప్ప? ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు దేవుడు త్వరగా రాబోతున్నాడు బ్రదర్ అని ఒక పురికొల్పు చేసుకోవడంలో తప్పేమీ లేదు. అక్కడ కూడా విష్ చేస్తున్నారు, దేవుడు త్వరగా వస్తున్నాడు బ్రదర్ వందనాలు అన్నట్టుగానే ఉంది అక్కడ పరిస్థితి. ఈ చేతులతో వందనాలు చెప్తూనే నోటితో వారికి పురికొల్పిస్తున్నారు ప్రభు రాబోతున్నాడు అని. తప్పే ఉంది? మరణాత అంటే మరణాతాను, వందనాలంటే వందనాలను, ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అని. పోయేదే ఉంది. ఈ అక్షరార్థులకి అక్కడ ఉన్నదే పలకాలంట. లేఖనములను కేవలం అక్షరార్థంగా తీస్తే నీ బ్రతికే అక్షరం అయిపోతుంది, ఆత్మ అవ్వదు. ఎప్పుడు లేఖనాలను అక్షరార్థంగానే తీసుకోవద్దు. కొన్ని లేఖనాలు అక్షరార్థంగా ఉన్నాయి, కొన్నేమో పరమార్థంగా ఉన్నాయి. అన్ని అక్షరార్థంగా తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు లోతు పిల్లలు లోతుతో పాపం చేశారు, అది అక్షరార్థం, అక్కడ పరమార్థం ఏం లేదు. ఏది అక్షరార్థమో అదే అక్షరార్థం, ఏది పరమార్థమో. అవును, వీటికి తేడా చెప్పేవాడు కావాలిగా. అందుకే దేవుడు తండ్రికి పరిశుద్ధాత్మునికి మధ్యలో ఉన్న ఉన్నత తత్వాన్ని చెప్పడానికి క్రీస్తును పంపినట్లుగా లేఖనాలలో ఉన్నత తత్వాన్ని చెప్పడానికి ప్రవక్తలను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. చదువొచ్చినోడు చదివాడంట, నాకు దాని పరమార్థం తెలియదు అన్నాడంట. చదువు రానివాడు అన్నాడు, అసలు అక్షరాలే తెలియదు అన్నాడంట. మరి చెప్పేవాడు ఎవడో దీపం కావాలిగా కదా. అందుకే 2 దీపముల ప్రస్తావన ఆల్రెడీ సందేశం చేసిన, అది విన్న తర్వాత హృదయము దేవునికి కృతజ్ఞులమై ఉండడానికి నేర్పిస్తుంది. ఇంకా సొంత బుద్ధి పనిచేయదు. దేవుడు పంపిన వాళ్ళు ఉండగా మన సొంత బుద్ధి పనిచేయడం తప్పు. దేవుడు పంపిన వాని ఆలోచన నెరవేర్చడమే గొప్ప భక్తి. ఎందుకంటే అక్కడ దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. దాన్నే వెంబడించడం శిష్యత్వం అంటారు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ లాగా, ఎలీషా లాగా. ఎప్పుడైనా యెహోషువ సొంత బుర్ర వాడాడా? మోషే ఎటు నడిపితే అటు నడిచాడు. అహరోను వాడాడు మళ్ళీ సొంత బుర్ర. అహరోను శిష్యుడు అవ్వలేదు, యెహోషువనే శిష్యుడు అయ్యాడు మోషేకి కదా. అందుకే మోషే పరిచారకుడైన అహరోను అని రాయబల్లా, మోషే పరిచారకుడైన యెహోషువ. పరిచారము చేయగలిగిన మనసున్నోడికి విధేయత కలుగుతుంది, సొంత బుద్ధి వాడే మనసు ఉండదు. పరిచారం చేయాలనే మనసు లేనివాడు కల్లా సొంత బుద్ధే వాడబడుతుంది. ఇప్పటి వరకు దేవునికి దాసులైన వారు దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్నారు. నమస్కార సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం నేరుగా సాతాను నుండే పుట్టింది. నమస్కారం గురించి కొందరు ఏమంటారంటే, నీ దేవుడని యెహోవాకే నమస్కరించవలెను. ఎక్కడ నమస్కరించడానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఎట్లా నమస్కరిస్తామండి? మనుషులకు నమస్కారం మేము చెప్పం. చాలా పొరపాటు, జోప్యం అది. మరి వాస్తవం ఏమిటి? నిర్గమకాండంలో 34:14 చూడండి. ఏలయనగా
వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. వేరొక దేవునికి నమస్కరించవద్దు అని ఉంది, కానీ వేరొక మనిషికి నమస్కరించొద్దు అన్నాడా? 33లో కూడా చూడండి, 10వ వచనం అండి. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. అంటే నమస్కారం చేస్తే దేవునికే నమస్కారం చేయాలి, కానీ మనుషులకు నమస్కారం చేయకూడదనే సిద్ధాంతం పుట్టించారు వీళ్ళు. మళ్ళీ శద్రక మేషక అబేద్నెగోలను చూసారా? శద్రక మేషక అబేద్నెగోలు ప్రాణాలు ఇవ్వడానికని ఇష్టపడ్డారు, కానీ నమస్కారము దేనికి? మనుషులక, ప్రతిమక? రాజులకు కూడా వాళ్ళు నమస్కారం చేయలేదంట. ఎవరు చెప్పారు మీకు రాజులకు నమస్కారం చేయలేదని? శిరస్సు వంచి సాష్టాంగ పడలేదు, కానీ రాజులకు ఎవరైనా సరే మర్యాద చొప్పున నమస్కారం చేయడమే రాజనీతి. దేవుడే ఒప్పుకోవట్లేదంటే రాజు చిరంజీవి అగునుగా అనే మాట రాయబడ్డ బైబిల్లో. రాజును దీవించారు, రాజును నమస్కరించారు. దానియేలు గ్రంథం 3:18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎవరికి నమస్కరించారన్నారు? రాజుకా లేదంటే ప్రతిమకా? దేవుడు దేవత అనే భావనతో చేసే నమస్కారం వేరు, నా తోటివాడు అనే దానితో పలకరింపు కోసం చేసే నమస్కారం వేరు. అసలు మీకు ఇంకో విషయం చెప్తానండి. ఈ నమస్కార సిద్ధాంతం ఎట్లా పుట్టింది చెప్తున్నాను. నేను గత వారం నేను సందేశం చేశాను, సాతానులో సత్యములు అని. సాతాను ఆనాటి దేవదూతల్ని వాడి వైపు తిప్పుకోవడానికి వాడు దేవుని దగ్గర నేర్చుకున్న సత్యములే కారణమయ్యాయి. ఒక్కడు చెప్పన వాడు వాడిన సత్యాన్ని. వాడు ఏమన్నాడంటే, ఒకరోజు తండ్రి అయిన దేవుడు కుమారుని నిలవబెట్టి మీరందరూ ఈయనకు నమస్కారం చెయ్యుడి అన్నాడు. అది పట్టుకొని ఈ లూసిఫర్ ఏం చేశాడు తెలుసా? ఏంటి, మేము తండ్రి అయిన దేవునికే నమస్కారము చేసేదాము, క్రీస్తుకు నమస్కారం చేయము మేము. మీరు చెప్పండి, తండ్రి అయిన దేవునికే కదా నమస్కారం చేయాలి. ఈయన మనతో ఉన్నాడుగా, దూతలలో దూతగా మనతో ఉన్నాడు, దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈయనకు నమస్కారం చేయడం ఏమిటి? మేము నేరుగా దేవునికే నమస్కరించదము, కానీ ఇతనికి మేము నమస్కారము చేయము అన్నారు. అందుకే అన్నాడు, నన్ను ప్రేమించువారు నా మాటలు గైకొందురు, విందురు. దేవుడే ఒక ఆయన్ని నిలవబెట్టి నమస్కరించమంటే నువ్వు ఖచ్చితంగా చేయాలా పని. కానీ ఏం చేశాడు సాతాను? ఒక సత్యాన్ని వాడాడు. దేవుడా, నీకు తప్ప ఎవరికి నమస్కరించవద్దని మీరే చెప్పారు కాబట్టి మేము నమస్కరించాం. ఇప్పుడు వాడు సత్యమే వాడాడుగా, లాజిక్కే కదా. కానీ దానికి చాలామంది లోబడిపోయారు, అక్షరార్థులు వాళ్ళు కూడా. దేవదూతలందరూ వాడి సంకన చేరారు, పడిపోయారు. ఎంత నష్టం జరిగింది. కానీ ఒక రోజు రాబోతుంది, మళ్ళీ దేవదూతలు ఆయనకి నమస్కరించబోతున్నారు. తండ్రికి నమస్కరించాలనేది ఎంత నిజమో, కుమారునికి నమస్కరించాలి, పరిశుద్ధాత్మునికి నమస్కరించాలన్నది కూడా. ఇప్పటికీ కొందరు కుమారుణ్ణి పరిశుద్ధాత్మని పెద్దగా లెక్క చేయరు, తండ్రి అంటారు. వీళ్ళు అనుకుంటారు తండ్రికి నచ్చిన పని చేస్తున్నామని. తండ్రికేమో వీళ్ళ మీద కోపం వచ్చింది. నేను నియమించిన వాడిని తృణీకరిస్తే నన్ను తృణీకరించినట్టే. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నట్టు? నేను నిజంగా నీకు ఇష్టమైతే, నిజంగా నేను గౌరవం అయితే, ప్రేమ అయితే దాంట్లో ఉన్న మేలును గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఆలోచన ఉంటుంది అనుకోవాలి. అలా అనుకోలేకపోయాడు సాతాన్. చూడండి, హెబ్రీ పత్రిక 1:6లో ఆ వివరణ ఇచ్చాడు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. చూసారా, ఒకనాటి దినాల్లో జరగకుండా ఉన్నది ఏది ఉందో అది మరలా. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇంకో కొంచెం బ్రాడ్గా చెప్పను ఒక మాట. దేవునికి కుమారునికి నమస్కారం చేయడం మాత్రమే కాదు, ఆనాటి దినాల్లో ప్రవక్తలకు కూడా నమస్కారం చేశారు. ఆల్రెడీ దీని గురించి మెసేజ్ చేసి దానియేలుకు వారు నైవేద్యం అర్పించినప్పుడు, నమస్కరించినప్పుడు, సాష్టాంగ పడినప్పుడు దానియేలు ఎందుకు ఏమనలేదో చెప్పాను. కానీ ఇప్పుడు తిరుగులేని ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎందుకు చెప్తానంటే, కొన్ని పనులు దేవునికే చేస్తున్నామనే ఉద్దేశంతో చేస్తున్నవి కావు. గురువు గారు అని చేసినవి ఉంటాయి, తల్లి అని చేసినవి ఉంటాయి. పిల్లలు తల్లికి కూడా నమస్కారం చేస్తారు కదా, అంటే దేవుడు అని నమస్కారం చేస్తారా? అట్లాగే ఆలోచిస్తారు అక్షరార్థులు. మనం పుట్టక ముందు నుంచి సంఘంలో ఈ దుర్బుద్ధి ఉంది. చూడండి, అపోస్తల కార్యం 10:25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఏం చేశాడంట? మరి పేతురు ఏమైనా అన్నాడా? వద్దు అన్నాడా? మనం పుట్టక ముందు నుంచి ఏ దౌర్భాగ్యబోధ సంఘాలలో ఉన్నాయో అదే మన మీద ప్రభావితమై మనల్ని దేవునిలో ఆలోచించకుండా చేస్తున్నాయి, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా చేస్తున్నాయి. మరలా చెప్తున్నాను, తాతలు గొప్పవారే, మహానుభావులు గొప్పవారే, కానీ వారి ద్వారా జరిగిన పొరపాట్లు కూడా ఇప్పటికీ మన మీద ప్రభావితం అవుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడాలి. మన ఆలోచన విధానానికి మార్పు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. కాబట్టి మనకు మనమే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నామా లేదా? దేవుని కోపం మన మీదకి వచ్చేటట్టుందా?
స్వపక్షమందే ప్రతిపక్షం కనబడుతుంది. సత్యమును అడ్డగించు వారి మీద దేవుని కోపము మండుతుంది. ఇది సత్యము. ప్రతిదాన్ని ఒకే దానికి మనం పోల్చుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి మనం దేనికి పోల్చుకోగలం? కానీ ఆయనలోని ఒక్కొక్క భాగం ఒక్కొక్క దానికి పోలిక అయినట్టుగా ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో పోలిక అవుతుంది. అది ఆమేన్. ఇలాగూ మనసును విశాలపరచుకోండి. మరణాత అంటే మరణాత అనండి, వందనాలంటే వందనాలండి, ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ అండి. జాగ్రత్తగా ఉండండి, విశాల హృదయం తెచ్చుకోండి. సాధ్యమైనంత ఎక్కువ మందిని రక్షించుకోవడానికి, సంపాదించడానికి నీవు వారిలో ఉన్న మంచితనాన్ని, గొప్పతనాన్ని కూడా గుర్తుపట్టగలిగితే వారు నీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తుపట్టి నీతో కలిసిపోతారు. అలాంటి ఉన్నతమైన కార్యం నీ ద్వారా దేవుడు జరిగించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఆలోచన విధానం కొరకు నీకు వందనాలు. మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు. ఇంకా మాకు ఏవైనా ఆలోచనలు మిగిలిపోయి ఉంటే మాకు నేర్పండి. సందేహాలు ఉంటే తీర్చండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మా బ్రతుకు కాలమంతా నిన్ను నేర్చుకుందుముగాక తండ్రి. యేసు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయ. ఆమేన్. ఆమేన్.